నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మళ్ళా ఇండియాలో లాక్డౌన్ తప్పదు అంటున్నారు. ఇప్పుడు నిజంగా కానీ లాక్డౌన్ వస్తుందా రాదా అన్న టాపిక్పై డిస్కస్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఒక వైరస్ ఒకటి ఇండియాలో కూడా ఎంటర్ అవబోతుంది అని తెలుస్తుంది. ఇది కరోనా కంటే ఎక్కువ డేంజరస్ అని కూడా తెలుస్తుంది. సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఏంటి సార్, మళ్ళీ చూస్తే కరోనా లాగానే కరోనా కంటే ఎక్కువగా ఉన్న వైరస్ రాబోతుంది, అలాగే ఈసారి లాక్డౌన్ తప్పదు అనేసి అంటున్నారు. సో అసలు ఈ వేరియంట్ ఏంటి, నిజంగా లాక్డౌన్ రాబోతుందా? ఇప్పుడు ఆ వేరియంట్ దానికన్నా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే మొత్తం ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి 70 దేశాల్లో వైరస్ మంకీ ఫాక్స్ అనేటువంటి వైరస్ నుంచి పుట్టినటువంటి ఒక కొత్త వేరియంట్ సోకింది. అది చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పి హెల్త్ ఎమర్జెన్సీ కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అప్రమత్తం చేసింది. మొత్తం 70 దేశాల్లో ఇది ఆల్రెడీ ఇది ఉంది. అలాగే కాంగో దేశంలో మొత్తం 14,000 కేసులు నమోదైతే దాంట్లో 14,000 కేసులో దాదాపు 528 మంది చనిపోయారు అని చెప్పి లెక్క తేల్చి ఈ వైరస్ ఎంత డేంజరు మీరు తెలుసుకోండి అని చెప్పి ఆ డేటాని అన్ని దేశాలకి పంపిస్తుంది. కాంగోలో విశృంఖలంగా వ్యాపించేసింది వైరస్. అక్కడ మరణ మృదంగం కనిపిస్తుంది అనేది ఇంటర్నేషనల్ న్యూస్లో వస్తున్నటువంటి సారాంశం. సో ప్రపంచ దేశాలు 70 దేశాలకు సోకిందంటే భారతదేశానికి చాలా వేగంగా ముంచుకొస్తున్నటువంటి వైరస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాని లక్షణాల గురించి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, ఆదిత్య 369 అనే ఒక సినిమా వచ్చింది బాలకృష్ణ హీరోగా. ఆ సినిమాని కనుక మనం చూస్తే ఆయన ఫ్యూచర్కి వెళ్తాడు. ఆదిత్య 369లో అదే టైం మిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టైం మిషన్లో ఆయన ఫాస్ట్కి వెళ్తుంటాడు, మళ్ళీ ఫ్యూచర్కి కూడా వెళ్తాడు. ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు అసలు ఎవరు బయట తిరిగేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే రేడియేషన్ ఎక్కువైపోయి ఆ రేడియేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ వేసుకొని మాత్రమే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ సినిమాలో చూపించారు. ఆ సినిమాలో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కారణంగా మొత్తం శరీరం అంతా కూడా దద్దురుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తోటి ఆ సినిమాలో చూపించింది వాళ్ళు. సేమ్ అదే ఇప్పుడు కాంగోలో కనిపిస్తున్నాయి. కాంగోలో ఇప్పుడు ఆల్రెడీ ఫోటోలు విడుదల చేస్తారు, ఆ దేశం నుంచి వస్తున్నాయి విడుదల చేసిన ఫోటోలు. ఆ వైరస్ సోకితే ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం శరీరం మొత్తం కూడా దద్దులుగా పెద్ద ఒక స్పాట్స్ లాగా మొత్తం శరీరం మొత్తం కూడా వచ్చేస్తున్నాయి. అలాగే ఇచ్చింగ్తో పాటు ఎర్రబడడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి చూస్తే కనుక నిజంగా నా సినిమా గుర్తొస్తుంది. సో అది కనుక సోకితే ప్రైవేట్ పార్ట్స్లో సోకుతుంది అని చెప్పి అంటున్నారు. తర్వాత లైంగికంగా కలిస్తే కనుక ఆ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే భౌతిక దూరం పాటించాలి అనేది మళ్ళా ఇప్పుడు చెప్తున్నారు. 70 దేశాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే భౌతిక దూరం పాటించాలి. తర్వాత ఎక్కువగా జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు సంచరించవద్దు. అలాగే కాచి వడపోచిన నీళ్ళు మాత్రమే తాగండి. మినరల్ వాటర్ జోలికి వెళ్ళొద్దు. ఇలాంటివన్నీ కూడా కొన్ని సూచనలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే గుంపులుగా జనం ఉన్నటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళకండి, ప్రయాణాలు చేయొద్దు, ప్రయాణాలు తగ్గించుకోండి. కాబట్టి దూసుకొస్తున్నటువంటి ఈ వైరస్ నుంచి కాపాడుకోవాలని అంటే కనుక మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సి వస్తుందా భారతదేశంలో కూడా అని అంటే, ఇప్పుడైతే 70 దేశాలకు సోకినటువంటి వైరస్ భారతదేశానికి రాదా? ఎందుకంటే భారతదేశం నుంచి ప్రతిరోజు కొన్ని లక్షల మంది విదేశాలకు వెళ్తూ ఉన్నారు. విదేశాల నుంచి మళ్ళీ భారతదేశానికి వస్తూ ఉన్నారు. ఆఫ్రికా దేశాలకు వెళ్తున్నారు, తర్వాత యూరోప్ దేశాలకు వెళ్తున్నారు. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళనటువంటి దేశం అంటూ లేదు ప్రపంచంలో. సో ఇప్పుడు అక్కడ కాంగో దేశంలో ఆఫ్రికా దేశాలు అన్నిట్లో ఉంది. కాంగోతో పాటు ఆఫ్రికా దేశాలు అన్నింటిలో ఉంది. కాంగో దేశాల్లో చాలా విస్తృతంగా ఉందని చెప్పి డేటా చెప్తూ ఉన్నారు. అక్కడ మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. ఈ వ్యాధి సోకితే కనుక, ఈ వైరస్ సోకితే కనుక ఆల్మోస్ట్ 20 నుంచి 30% మరణాలు సంభవిస్తాయి అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చినటువంటి నివేదిక. కరోనా ఆ స్థాయిలో మరణాలు పెద్దగా ఉన్నాయి కానీ బట్ ఆ స్థాయిలో లేవు.
బట్ ఈ వ్యాధి సోకితే ఇప్పుడు కరోనా సోకిన వెంటనే కోలుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఈ వైరస్ కనుక సోకితే కనుక మరణాల సంఖ్య ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి మాట. ప్లస్ ముందస్తు జాగ్రత్తలు కూడా అన్ని దేశాలకి చెప్పేసింది. ఆల్రెడీ 70 దేశాల్లో సోకింది కాబట్టి మిగిలిన దేశాలు మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు. చెప్తూ గతంలో ఎలా ఉండేది ఈ వైరస్ అనేది వాళ్ళు దాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు మంకీ ఫాక్స్ అనేది ఎలా ఉంది గతంలో అనేది, ఆ మంకీ ఫాక్స్ గతంలో సోకినటువంటి మంకీ ఫాక్స్ వైరస్కి మెడిసిన్ ఉంది, కానీ ఇది సెకండ్ వేరియేషన్ వచ్చింది. ఫస్ట్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్ అనేది దీనికి ఇప్పటి వరకు మెడిసిన్ లేదు. ఇప్పుడు ట్రయల్స్లో ఉంది కాబట్టి మెడిసిన్ కూడా లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అంటే ఇది కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ కింద పరిగణించాల్సి ఉంటుంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి ఎంటర్ అయితే కనుక భారతదేశంలో ఉండేటువంటి జనసాంద్రత ఎక్కువ, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. పైగా భారతదేశంలో గుంపులుగా లేదంటే జనసామర్థ్యం ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. సపోజ్ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో అనధికారికంగా 2 కోట్ల మంది జనాభా ఉన్నారు. అధికారికంగా అయితే 1,50,00,000 అని చెప్తూ ఉంటారు. బట్ 2 కోట్ల మంది ఈజీగా ఉంటారని చెప్తున్నారు. ప్లస్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే జనం తండోపతండలుగా ఉంటారు. మనం మెట్రో తీసుకుంటే కనుక మెట్రోలో మొత్తం కొన్ని వేల మంది ప్రతిరోజు అసలు ఎంత రద్దీగా ఆ ట్రైన్స్ వెళ్తాయో మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి ప్రయాణం చేస్తే కనుక ఈ వైరస్ సోకేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్లస్ పరిశుభ్రత పాటించాలి, పరిశుభ్రంగా ఉండాలి అని చెబుతున్నారు. కరోనా తర్వాత వచ్చినటువంటి అనుభవం ఏంటంటే వీళ్ళంత వరకు పరిశుభ్రంగా ఉండాలి, తర్వాత బయట ఫుడ్ తినకూడదు, తర్వాత ఈ క్లీనింగ్ సంబంధించినటువంటి అంశాలు, భౌతిక దూరం పాటించడం, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు పాటించమని చెబుతున్నారు. కానీ ఈ వైరస్ అనేది సోకటం మొదలు పెడితే దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో లాక్డౌన్ పెట్టడం మినహా మరొక అవకాశం లేదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఎమర్జెన్సీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీ అన్ని దేశాలకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు సమావేశం అవుతున్నారు. సమావేశం అయ్యి ఆ వైరస్ని ఎలా అరికట్టాలి, రాకుండా వ్యాప్తి చెందకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు వాళ్ళు రివ్యూ సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఎన్ని రివ్యూలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ వైరస్ని అయితే ఆపలేరు కదా. వన్స్ వైరస్ కనుక వ్యాప్తి చెందడం మొదలు పెడితే అసలు అది ఏ స్థాయిలో మరణాలకి దారితీస్తుంది, మరణాలని పెంచుతుంది అనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి. 20-30% మరణాలు ఉంటాయి సోకినటువంటి వాళ్ళు. అంటే 100 మందికి సోకితే 30 మంది చనిపోతారు. అంటే ప్రతి 10 మందిలో యావరేజ్న 1-2 చనిపోతారని చెప్పి చెప్తున్నారు. ప్రతి 10 మందిలో యావరేజ్న 1-2 చనిపోతారనేది హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. ఇది కాంగోలో ఇప్పుడు భయంకరంగా వ్యాపించి ఉంది, అక్కడ మరణాల సంఖ్య పెరిగిపోయిందని చెప్పి అక్కడి నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఆఫ్రికా దేశాలు అన్నింటిలో కూడా తీవ్రంగా ఉంది. అది యూరోప్ దేశాలకి ఆల్రెడీ పాకింది. 70 దేశాల్లో ఉందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో 70 దేశాల్లో ఉందని అంటే మన దేశంలో కూడా వస్తే అది ఫాక్సీ 1, ఫాక్సీ 2 అని చెప్తున్నారు. మరి దాని వేరియంట్ ఆ ఫాక్సీ 2 అది బలమైనటువంటి వేరియంట్. అదే ఆ వేరియంట్ని అడ్డుకోవడం అనేది అంత ఈజీ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కరోనా రావడం అంటే బ్రీతింగ్ ప్రాబ్లంతో చనిపోయారు. కానీ ఇది అలా కాదు, ఇది మొత్తం శరీరం మొత్తం స్ప్రెడ్ అవడం, శరీరం మొత్తం ఇచ్చింగ్ రావడం, తర్వాత దద్దులు రావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. ఆ విజువల్స్ కానీ ఆ ఫోటోలు కానీ చూస్తుంటే కాంగోలో ఆ వ్యాధి సోకినటువంటి వాళ్ళకి అది అసలు చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి వైరస్ లాగా కనిపిస్తుంది. మరి దీనికి మన గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అంటారు సార్? సో ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఎమర్జెన్సీ కింద రివ్యూ సమావేశాలు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? ఆరోగ్యం ఇప్పుడు వ్యాధి వచ్చిన తర్వాత కన్నా రాకుండా అడ్డుకోవడమే మేలు అని చెప్పి చెబుతారు కదా మన వాళ్ళు. సో రాకుండా ఉండేదానికి ముందస్తు ప్రయత్నాలు చేసుకోవాలి అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించింది. ఆ సలహాలు ఏంటంటే ఇవే: బయట ఫుడ్ తినొద్దు, బయట వాటర్ తాగొద్దు, కాచి వడపోసి తాగండి, భౌతిక దూరం పాటించండి,
ఈ లైంగిక కలయికలకు దూరంగా ఉండండి, గుర్తు తెలియనటువంటి వ్యక్తులతో, ఇవన్నీ అవేర్నెస్ కల్పిస్తున్నారు. సో అవేర్నెస్ కల్పించినా కానీ రద్దీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది సోకుతుందని చెప్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో లాక్డౌన్ ప్రకటించినా కానీ ఆశ్చర్యపోవసలే. అది కనుక వన్స్ ఎంటర్ అయితే దాన్ని కంట్రోల్ చేయాలంటే కనుక లాక్డౌన్ తప్ప మరొక మార్గం లేదు అనేది వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అలాంటి సూచనలే చేస్తుంది. కాబట్టి మరోసారి మనకి కరోనా కన్నా డేంజర్ వైరస్ పొంచి ఉంది కాబట్టి, శరవేగంగా దూసుకొస్తుంది కాబట్టి భారతదేశానికి బహుశా లాక్డౌన్ దిశగా మళ్ళీ భారతదేశం వెళ్ళినా ఆశ్చర్యపోవసలేదు.